యెషయా గ్రంథము కొన్ని వచనాలు చదువుకొని ఆ వచనాల వెలుగులో ప్రభువును ఆరాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. తీసారా? యెషయా గ్రంథం 40వ అధ్యాయము 18వ వచనము. కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? 40వ అధ్యాయము 25వ వచనము. నీవు ఇతనితో సమానుడని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. 46వ అధ్యాయం 5వ వచనం. 46:5. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు? మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు? 9వ వచనం. 46:9. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకునుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలినవాడు ఎవడునూ లేడు. మొట్టమొదటి అంశం గుర్తుపెట్టుకోండి. హీఈస్ ఇన్కంపారబుల్ గాడ్. ఆయనను పోలిన వారు ఇంకొకరు లేరు. మనం చదివిన 40వ అధ్యాయం 18వ వచనం, 40వ అధ్యాయం 25వ వచనం, 46:5, 46:9. ఆయనను పోలిన వారు ఎవ్వరూ కూడా లేరు. వీ కెనాట్ లైకెన్ అదర్స్ అంటూ హిమ్. ఆయన వలె ఉన్నారు అని మనం ఎవరిని పోల్చలేం. రెండవ అంశం ఏంటంటే ఇక్కడ రెండవది, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు. 43వ అధ్యాయం 10వ వచనం. మీరు తెలుసుకొని, చదువుదాం అందరం కలిసి, నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకునే నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. 11వ వచనం. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. 13వ వచనం. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలోని విడిపించగలవాడెవడు? నేను కార్యము చేయగా తిప్పివేయగలవాడు ఎవడు? 44వ అధ్యాయం 6వ వచనం. 44:6. ఇశ్రాయేలు రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. నేను మొదటివాడను, కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడు లేడు. 8వ వచనం. మీరు వెరవకుడి, భయపడకుడి. పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గమేదియూ లేదు, ఉన్నట్లు నేను ఎరుగను. 45వ అధ్యాయం 5వ వచనం. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకునేటట్లు. చాలమ్మా, అక్కడ చాలు. దాని తర్వాత ఇదే 45వ అధ్యాయం 14వ వచనం. చివరి భాగంలో ఉంది, చదువుదామా? నిశ్చయముగా నీ మధ్య దేవుడు ఉన్నాడు, మరి ఏ దేవుడును లేడు. ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపములు చేసెదరు. 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లు దాన్ని సృజించను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. 21వ వచనం
చివరి భాగం ఇవతల పేజీలో తిప్పితే, యెహోవానగు నేనే గదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడగు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. 22వ వచనంలో కూడా, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే మరి ఏ దేవుడు లేడు. 46వ అధ్యాయం 9వ వచనం, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకునుడి, దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడను, నన్ను పోలినవాడు ఎవడూ లేడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ వైపు చూడటానికి, మీరెంత ఉన్నతమైన వారో, మీరెంత అద్భుతమైనటువంటి దేవుడవో, అసమానమైనటువంటి, ప్రత్యేకమైనటువంటి, మహోన్నతమైనటువంటి, పోటీ లేనటువంటి దేవుడవు మీరు. మా కన్నులను వెలిగించండి, మా హృదయాలను తెరవండి. నీ యొక్క ఔన్నత్యాన్ని మేము చూచి నీ సన్నిధిలో సాగిలపడి ఆరాధించటానికి మీరు మా కృప చూపించండి. మా ఫైనైట్ మైండ్ తోటి నీ యొక్క ఔన్నత్యాన్ని గ్రహించటం మా వల్ల అయ్యే పని కాదు ప్రభువా. అయినప్పటికీ మేము మరొకసారి నీ లేఖన భాగాలను ఆధారం చేసుకొని నీ గొప్పతనమును, నీ మహిమను, నీ యొక్క ప్రత్యేకమైన లక్షణములను ధ్యానించటానికి ప్రయత్నం చేస్తుండగా, ఇక్కడ నిలబడుచున్న మీ దాసుడు బలహీనుడు, మీరు ఎరుగుదురు. ఈ బలహీనమైన మంటి పాత్రను మీరు నింపి, మీరు మాట్లాడి బలపరచుమని, సహాయము చేయమని యేసు ప్రభు నామన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రైస్తవ జీవితంలో చాలాసార్లు ప్రభువును ఆరాధించటంలో, ప్రభువును ఆనందించటంలో చాలాసార్లు మనం తప్పిపోతూ ఉంటాం. చాలామంది తమ జీవితాల్లో ప్రశ్నల్లో ఉంటుంటారు. సహజంగా మనుషులముగా అది సహజమే అనిపిస్తుంది. దేవుడు ఎందుకు ఇలా చేశాడు, మేము అప్లై చేసింది దేవుడు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు నాకు అనారోగ్యం ఇచ్చాడు, ఎందుకు నాకు నా జీవితంలో ఈ పరిస్థితి అనుమతించాడు, పేదరికం అనుమతించాడు, లేకపోతే సంఘర్షణ అనుమతించాడు, ఎందుకు ఈ నష్టాన్ని దేవుడు అనుమతించాడు, నేను అడిగింది ఎందుకు దేవుడు ఇంకా ఇవ్వట్లేదు, ఎప్పుడు ఇస్తాడు, వాళ్ళకి ఇచ్చాడు కదా. ఇలా అనేకమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి. దాంట్లో తప్పేమీ లేదు. కానీ ఈ ప్రశ్నలలో చాలాసార్లు మనం ప్రభువును స్తుతించటానికి, ఆరాధించటానికి బదులు ప్రభువుని ప్రశ్నిస్తూ, అంటే ప్రభువును నిందించే వైపుగా మన తలంపులు వెళ్తూ ఉంటాయి. చాలాసార్లు వాటికి కారణం ఏంటి అంటే, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత అద్భుతమైన వాడో, దేవుడు ఎంత మహోన్నతుడో, వి ఫెయిల్ టు కాంప్రహెండ్ హిజ్ విజ్డమ్, హిజ్ పవర్, హిజ్ ఇటర్నిటీ అండ్ హిజ్ ఎక్సలెన్స్. దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థం కావట్లా. చాలాసార్లు మనం ఏమనుకుంటున్నామంటే, దేవుడు కూడా మనలాంటి వాడే. అంటే ఏంటి, నేను ఇది చేశాను, నువ్వు అది చేయి, నేను మా ఇంటికి నిన్ను పిలిచాను, నువ్వు మీ ఇంటికి నన్ను పిలువు, నేను నీకు భోజనం పెట్టాను, నువ్వు నాకు భోజనం పెట్టు. ఒక అంటే మనం మనుషులతో ఎలా ప్రవర్తిస్తామో దేవుడు కూడా అలానే అనుకుంటాం చాలాసార్లు. కీర్తన 50లో ఆ కీర్తనాకారుడితో దేవుడు గద్దిస్తున్నాడు కొంతమందిని. ఏమంటున్నాడు? కీర్తన 50 భక్తిహీనులతోటి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. అక్కడ ఒక మాట ఉంది, 21వ వచనం, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనివై ఉంటిని. మనుషులు అనుకుంటున్నారంట దేవుడు కూడా మనలాంటోడే, దేవుడు కూడా మనలాంటోడే. కనుక దేవుని యొక్క లేఖన భాగముల ద్వారా మనకు కలిగే గొప్ప వరం ఏంటంటే, దేవుని యొక్క గొప్పతనమును, దేవుని యొక్క ఇన్కాంప్రహెన్సిబుల్ క్యారెక్టర్ని, ఆయన పర్సనాలిటీని మనం చూడటానికి దేవుని యొక్క వాక్యము మనకు సహాయపడుతుంది. ముఖ్యంగా యెషయా గ్రంథం
40వ అధ్యాయం నుండి 48 వరకు మనం చదివిన లేఖన భాగాలన్నిటిలో 2 విషయాలు నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా, ఆయనను పోలిన వారు ఎవ్వరు కూడా లేరు. యూ కెనాట్ కంపేర్ ఎనీబడి టు హిమ్. దెర్ ఈజ్ నో మ్యాచ్ ఫర్ హిమ్. చాలాసార్లు కొంతమంది సాతానుకు భయపడుతూ ఉంటారు. సాతానుడు దేవుని వ్యతిరేకంగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు, వాడు ఆగడు. కానీ దేవునికి సాటి అయిన వారు ఇంకొకరు లేరు. వీ కెనాట్ గివ్ 2 ఎగ్జాంపుల్స్ టు గాడ్ కదా. మనకి ఎగ్జామ్స్లో ప్రశ్నిస్తారు, డిఫైన్ సో అండ్ సో అండ్ గివ్స్ 2 ఎగ్జాంపుల్స్. దేవునికి ఎగ్జాంపుల్స్ 2 ఇవ్వలేము. ఆయన ఒక్కడే దేవుడు. ఆయనను పోలిన వారు ఎవ్వరు కూడా లేరు. ఎందుకు దేవుడు వీళ్ళతో చెప్తున్నాడు ఆ మాట? ఎందుకు అంటే, వీళ్ళు విగ్రహం చేసుకొని, మట్టి కర్రతోటి బొమ్మలు చేసుకొని, లోహంతో చేసుకొని దాన్ని సాగిల పడుతున్నారు, దాన్ని ఆరాధిస్తున్నారు. ఆ కారణమును బట్టి దేవుడు వారితో మరలా చెప్తున్న విషయం ఏంటంటే, ఎవరిని నాకు సాటి చేస్తారు మీరు? నాతో సమానుడని ఎవరు చెప్తారు? ఎట్లా చెప్తారు మీరు అంటున్నాడు. ఇది మొట్టమొదటిది. హీఈస్ ఇన్కంపారబుల్. ఆయనను ఎవ్వరితో మనము పోల్చలేము. కొన్నిసార్లు మన క్రైస్తవ సంఘాలు ఏమైందంటే, మనుషులను దేవునితో సమానంగా పెట్టేస్తుంటారు. దైవజనులు గౌరవించటం మంచిదే, సన్మానించటం మంచిదే, కానీ వారు దేవుని స్థానానికి కొంచెం పైకి తీసుకెళ్ళామంటే అది విగ్రహారాధన అయిపోతుంది. ఎవరైనా సరే నేడు క్రైస్తవ సంఘాల్లో ఇది ప్రబలుతూ ఉంది. ఏం చేస్తున్నారు? ఎత్తేస్తున్నారు పైకి. ఇది చాలా ప్రమాదం. ఆ దినాల్లో వారు విగ్రహాలు చేసుకున్నారు. మీరు అనొచ్చు, అన్న మన దగ్గర లేవు కదా అని. కానీ చాలాసార్లు మనము ఆయనకు భయపడే బదులు మనుషులకు భయపడతాం. ఆయనకు భయపడే బదులు లోకంలో వాటికి భయపడతాం. అంటే ఏం చేస్తున్నాం? ఆయనకు చెందాల్సిన ఘనత, ఆయనకు చెందాల్సిన భయము, ఆయనకు చెందాల్సిన గౌరవము వేరే వాటికి ఇస్తున్నాం. అదే కదా విగ్రహారాధన అంటే. దేవునికి భయపడకుండా, దేవునికి చెందాల్సిన ఆరాధన ఆయనకు చెందకుండా. మొట్టమొదటిది ఏంటి? ఆయనతో ఎవ్వరిని మనము పోల్చలేం. రెండవది ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, నేను దేవుడను, నేను తప్ప ఇంకొకళ్ళు. దాదాపు నాకు 10 సార్లు 10 వచనాల్లో ఈ మాట దేవుడు మరలా వారి జ్ఞాపకం చేస్తున్నాడు తన ప్రజలకి. ఏంటంటే, ఐ యామ్ ద లార్డ్, నేను యెహోవాను, నేను తప్ప ఇంకొకరు లేరు. ఎక్స్క్లూజివిటీ. ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు. ఎందుకు దేవుడు అలా చెప్తున్నాడు? ఏ లక్షణాలను ఆధారం చేసుకొని చెప్తూ ఉన్నాడు? నేను 4 విషయాలు ఈ 2 అంశాల మీద 4 విషయాలు నేను మీదకు తీసుకొని వస్తున్నాను. ఏంటంటే, మొట్టమొదట ఆయన వ్యక్తిత్వంలో ఆయనకు సాటి అయిన వారు లేరు. ఆయన ఎలాంటి గొప్ప వ్యక్తి అంటే, ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు. యెషయా గ్రంథంలో పరిశుద్ధ దేవుడు అనే పదం 25 సార్లు రాయబడుతూ వచ్చింది. పరిశుద్ధ అనే పదం 55 సార్లు వస్తే, పరిశుద్ధ దేవుడు, ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్ అనేటువంటి మాట 25 సార్లు రాయబడుతూ వచ్చింది. ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు. దెర్ ఇస్ నథింగ్ విచ్ ఈజ్ నాట్ హోలీ ఇన్ హిమ్. మనం కొత్త నిబంధనలో చదువుతాం, యోహాను భక్తుడు రాస్తాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఈ దేవుడు ఎంత పరిశుద్ధుడు అంటే, ఆ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ యొక్క యెషయా ప్రవక్త సాగిలపడి, నేను నశించాను, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్యలో నివసించువాడను అని చెప్పి ఐఎమ్ అండన్. ఎప్పుడు? ఆ ఆరాధన విన్నప్పుడు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దేవుని లక్షణాలు చాలా ఉన్నాయి. ప్రేమ, కానీ వాళ్ళు అక్కడ ప్రేమ 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 అనట్లేదు. దీర్ఘశాంతము, దీర్ఘశాంతం, దీర్ఘశాంతం, దీర్ఘశాంతం అనట్లేదు. కనికరము, కనికరము, కనికరం అనట్లేదు. ఏమంటున్నారు? పరిశుద్ధుడు. అంటే దట్ ఈస్
అబ్సల్యూట్ సూపర్లేటివ్ క్వాలిటీ దట్ సర్పాసెస్ ఎవ్రీథింగ్. దేవుడు ప్రేమ గలవాడే. మరి సాతాను ప్రేమిస్తాడా? ప్రేమించడు. కారణం ఆయన పరిశుద్ధుడు. కొన్నిసార్లు ఈ మాట వింటుంటాం, దేవుడు పాపలను ప్రేమిస్తున్నాడు, పాపాన్ని ద్వేషిస్తాడు అని. ఒక ఆయన అన్నాడు, మరి నరకంలో వేసేది పాపాన్నా పాపులనా అన్నాడు. ఈ కష్టం, కొన్ని సంగతులు అర్థం చేసుకోవడం కూడా కష్టమే. ఆఖరికి నరకంలో పోయేది మాత్రం పాపులే. అయితే దేవుడు అందరినీ ప్రేమించలేడు. సృష్టికర్తగా ప్రేమించవచ్చు కానీ అందరిని, కారణం ఆయన పరిశుద్ధుడు. ఒకనాడు తీర్పులో నిలబడి మీరందరూ నేను చేసిన వాళ్ళే కదా పోండి అనలేడు. కారణం ఆయన పరిశుద్ధుడు. కానీ ఆయన పరిశుద్ధత అనే లక్షణం ఆయన ప్రేమను, ఆయన కనికరాన్ని, ఆయన దయను, జాలిని కంట్రోల్ చేస్తుంది. హీ కెనాట్ నెగోషియేట్ హిజ్ హోలీనెస్. యేసు ప్రభువారు ప్రియమైన కుమారుడు, కానీ సిలువలో ఏం కనపడింది? పాపము కనపడగా ఆ పరిశుద్ధుడైన దేవుడు నా కుమారుడే కదా, ఎన్నడూ పాపం చేయని వాడే కదా అని వదిలిపెట్టలేదు. హీ క్రష్డ్ హిమ్. ఆయన నలగొట్టుట యెహోవాకు ఇష్టం ఆయను. కాబట్టి దేవుడు ఆయన హోలీనెస్లో, ఆయన పరిశుద్ధతలో, ఆయన వ్యక్తిత్వంలో ఆయనతో పోలిన వారెవ్వరు కూడా లేరు. 41వ అధ్యాయం 4వ వచనంలో, 41వ అధ్యాయం నేను మొదటివాడను కడపటివాడను. మొట్టమొదటి అంశం ఏం చూస్తాం? ఇన్కంపారబుల్ బీయింగ్. ఆయనను పోలిన వారు ఎవరు? ఎందుకు? ఆయన పరిశుద్ధుడు. ఆయనలో ఎక్కడ అపవిత్రత, అబద్ధము, మాట తప్పటము, కారణము లేని కోపము, కారణము లేని క్రియలు, సరదాగా చేయటము, దుఃఖ పెట్టటము, అనవసరమైన క్రియలు చేయటం, అలాంటిది లేనే లేదు అక్కడ. రెండవది, ఆయన మొదటివాడు కడపటివాడు. ఆయన అక్కడ ఇంకొక మాట కూడా ఉంది. ఏముంది? ఆది నుండి మానవ వంశంను పిలిచిన వాడనైనా యెహోవాను నేను మొదటివాడను కడపటివాడు. ఐఎమ్ ద ఆల్ఫా అండ్ ఒమేగా. 43వ అధ్యాయం 10వ వచనం, 43:10. మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. పిల్లరా, ఆయన గాక మరి ఒక్కరు లేరు. ఆయనకు ముందెవరు లేరు, ఆయన తర్వాత ఎవరు రారు. ఈజ్ ఇన్కంపారబుల్. అందుకోసం దేవుడు మరలా చెప్తున్నాడు, నేనే దేవుడను, నేను తప్ప ఇంకొకరు లేరు. ఆది యందు ఉన్నవాడు, అంతములో ఉన్నటువంటి వాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించేటప్పుడు, అంటే ఆయన ప్రణాళికలు, ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క అద్భుతమైన సంగతులు మనం చూస్తున్నప్పుడు, చాలాసార్లు ఈ లైట్ ఆఫ్ చేస్తే ఇప్పుడు కరెక్ట్, అంటే ఈ లైట్స్ ఆఫ్ చేసి, పెద్ద లైట్స్ ఆఫ్ చేసి, ఇంత గొప్ప సంగతులు ఆయన గురించి చూస్తున్నప్పుడు మనం చాలాసార్లు మనది ఎట్లా ఉంటుందంటే, నా సమస్య గొప్పది అన్నట్లుగా మనం ఆలోచిస్తాం. నిజమే, మన జీవితంలో మన సమస్యలు చాలా పెద్దవి, మన సమస్యలు తీరటం ప్రాముఖ్యమే. కానీ మన సమస్య తీరిందా లేదా అనే దాన్ని బట్టి దేవుడు నిజమైన వాడా, నమ్మదగిన వాడా అని మనం చెప్పటానికి లేదు. కారణం, ఆయనను మనం గ్రహించలేం, ఆయన జ్ఞానమును మనం గ్రహించలేం. చూడండి, 40వ అధ్యాయం మనం ఏమనుకుంటాం చాలాసార్లు, 27వ వచనం, యాకోబు అంటున్నాడు, నా మార్గము యెహోవాకు మరుగైయున్నది, న్యాయము నా దేవుని దృష్టికి కనపడలేదు అని నీవేలా అనుచున్నావు? ఇశ్రాయేలు, నీవేళ ఇలాగ చెప్పుచున్నావు? నీకు తెలియలేదా? నీ వినలేదా? చాలమ్మా. ఆయన జ్ఞానమును శోధించుట
నీకు నాకు కొన్నిసార్లు అర్థం కాదు, దేవుడు ఎందుకు చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఎందుకు జరిగిందో అర్థం కాదు. ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రం ఎలా పాయలవుతుందో అర్థం కాదు. వెనక ఉన్న ఫరో సైన్యం ఎలా ఆగిపోతుందో తెలియదు. ఎదురుగా ఉన్న ఎరికో గోడలు, ఆ ఎరికో గోడల గురించి ఒక కామెంటేటర్ రాస్తాడు, 6-వే హైవే ఎంత వెడల్పు ఉంటుందో ఎరికో గోడలు అంత వెడల్పు ఉన్నాయంట. ఆ గోడలు ఎలా కూలిపోతాయో తెలియదు. ఎదురుగా ఉన్న గొలియాతు వాడు గర్జిస్తుంటే ఎలా ఎదుర్కోవాలో మనకు తెలియదు. కానీ దేవుని జ్ఞానము అది శోధింపశక్యము కానిది. మన ఆరాధన, మన పరిస్థితులు, మన స్థితిగతులు, మన సమస్యలు, చాలాసార్లు మనం ఏం చేస్తాం, మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తే, మనది దేవుడు వింటే, మనం అనుకున్నది జరిగితే గొప్ప శబ్దముతో ఎలుగెత్తి ఆరాధిస్తాం. ఒకవేళ మనం అనుకున్నది జరగలేదు, మనం ప్రార్థన చేశాం, కార్యము జరగలేదు, అప్పుడు మనం తగ్గిపోతాం. కానీ ఆరాధన దేవుడు, ఆయన జ్ఞానము శోధింపన శక్యము, ఆయన నిత్యుడైన దేవుడు, ఇటర్నల్ గాడ్. ఈరోజు దేవుడు అధికారంలో ఉన్నాడు, రేపొద్దున ప్రతిపక్షంలో ఉంటాడు, అలా లేదు. మన దేవుడు ఎప్పుడూ అధికారంలో ఉన్నవాడే, ఆయన సింహాసనాసీనుడు. చాలాసార్లు మనం అనుకుంటామంటే దేవుడు ప్రతిపక్షంలో ఉన్నాడు, మా దేవుడు ఎప్పుడు వస్తాడో అధికారంలోకి, మొత్తం సాతాండే చేస్తున్నాడు అనుకుంటాం. నో, దేవుడు కొంత సమయం ఇచ్చాడు వాడికి, కానీ ఎవరిని సింహాసనం మీద కూర్చోబెట్టాలో వారిని సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు, ఎవరిని దించాలో వారిని దించుతున్నాడు. ఆయన సమస్తమును తన చేతిలో ఉంచుకున్నాడు. యెషయా గ్రంథంలో చెప్పేది అదే, నేను దేవుడను, నేను తప్ప ఇంకొకళ్ళు. అంటే ఏం చెప్తున్నాడు, నన్ను తప్ప మీరెవ్వరిని ఆరాధించకూడదు, నాకు తప్ప మీరెవ్వరికి భయపడకూడదు. మీ ఆరాధన, మీ ఘనత, మీ ప్రభావము నాకు చెందాలి. ఇశ్రాయేలీయులారా, మీరు విగ్రహాల వైపు పోతున్నారు. ఇశ్రాయేలీయులారా, మీరు అన్యజనుల దేవతలను చూసి మీరు చేసుకొని పూజిస్తున్నారు. మీరు బుద్ధిహీనులైపోయారు. నా వైపు తిరగండి. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. నేను దేవుడను, నేను తప్ప ఇంకొక దేవుడు లేడు. నేను కార్యము చేయగా తిప్పివేయగలవాడు. యాకోబు ఏమనుకుంటున్నాడు, నా మార్గం మరుగైంది, నా న్యాయము దేవునికి కనపడట్లేదు, నేను ఇంత మంచిగా ఉన్నా దేవుడు పట్టించుకోవట్లేదు. నాకు దేవుడు ఏం చేస్తున్నాడు కదా, ఆమన్న దేవుడు నయోమి, దేవుడు నాకేం చేశాడు, అన్యాయం. ఇది చాలామంది మొర, విశ్వాసుల్లో చాలామంది మొర ఏంటంటే, దేవుడు నాకు ఆయన చెయ్యలేడు. సర్వశక్తుడు అన్యాయము చేయుట అసాధ్యము. ఇట్స్ ఆయనలో లేదు అసలు. చదువుదామా యోబు గ్రంథం, యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. ఎలీహు అంటున్నాడు, విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్. వాగ్దానం ఇచ్చి చేయకుండా ఉండటం, మాట ఇచ్చి తప్పిపోవటం, మాట ఇచ్చి చేయకపోవటం, మధ్యలో వదిలేయటం, ఇవి ఆయనలో లేవు. కనుక హీఈస్ ఇన్కంపారబుల్ బీయింగ్. ఆయనతో ఎవరిని పోల్చలేం. ఆయనకి ఇవ్వాల్సిన ఘనతని ఎవ్వరికి ఇవ్వలేం. ఆయనకు చెందాల్సిన ఆరాధన, ఆయనకు చెందాల్సిన ఘనత ఇంకెవ్వరికి ఆపాదించలేం. ఒక్కోసారి మనకు మనం ఆపాదించుకుంటాం కదా, నేను చేయబట్టయింది. ఇది ప్రమాదం. ప్రభు అన్నాడు, నా మహిమను నేను ఎవ్వరికి ఇచ్చువాడను. చూడండి, ఇక్కడే ఉంటుంది యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవ్వనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. కానీ దేవుడు అంటున్నాడు, నా మహిమను నేనెవ్వరికి ఇచ్చువాడను కాను. పిల్లరా, మన ఆరాధనలో 1% కూడా మనకు ఘనత రాకూడదు. మన క్రైస్తవ జీవితంలో
మన లక్ష్యము, మన గోల్ ఏముండాలంటే, మనం చేసే ప్రతి పరిచర్యలో, మనం చేసేటువంటి ప్రతి పనిలో భోజనము చేసిన, పానము చేసిన ఎవరికి మహిమ రావాలి? దేవుని. ఇది మన లక్షణం. అది నిజమైన ఆరాధన. ఆరాధన అంటే ఇప్పుడేదో 2 నిమిషాలు మనం మంచి హై స్పిరిట్లో గొప్పగా చెప్పేయటం మంచిదే. దట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్షిప్. బట్ ద రియల్ వర్షిప్ ఈజ్ అవర్ లైఫ్. హౌ డు వీ డూ థింగ్స్? మనుషుల కొరకు కాక, దేవుణ్ణి సంతోషపెట్టాలని, దేవుణ్ణి ఘనపరచాలని, దేవుని మహిమపరచాలని, దేవుని మహిమ మాత్రమే మన గురిగా కలిగి మనం జీవించటం, దేవుణ్ణి నిజమైన ఆరాధించటం. కానీ మొట్టమొదట ఇన్కంపారబుల్ బీయింగ్, ఆయన నిత్యుడైనటువంటి, ఆయన అద్భుతమైన జ్ఞానము కలిగినటువంటి, పరిశుద్ధమైనటువంటి దేవుడు. ఆయనలో మారడు, ఆయన మార్పు లేదు. ఇన్కంపారబుల్ బీయింగ్. రెండవది, ఆయన అక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నేను దేవుడను. అయ్యా నీవు దేవుడు అని మాకు ఎట్లా తెలుస్తుంది? రండి, యెషయా గ్రంథం ఏం చేశాడు ఆయన? 40వ అధ్యాయం 12వ వచనం. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జేనతో ఆకాశములు కొలజూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను. ఈజ్ ఇన్కంపారబుల్ క్రియేటర్. అసమానమైనటువంటి సృష్టికర్త. ఆయన ఎంత ఉన్నతుడు అంటే, జేనతోటి ఆకాశములు కొలజూస్తాడు. మాకు అంటే ఇప్పుడు తక్కువ అయిపోయింది, కానీ మేము ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడు కొంత ర్యాగింగ్ కొంచెం ఉండేది, పెద్దగా కాదు, కొంచెం ఉండేది. ఈ సీనియర్లు ఏం చేసేవాళ్ళంటే, మమ్మల్ని కూర్చోబెట్టి జూనియర్లని ఒక రూమ్ ఉంటుంది, పెద్ద రూమ్ ఉంటుంది, ఒక అగ్గిపుల్ల ఇచ్చి, అరే ఈ రూమ్తో కొలిసి రాపోరా అనేవాళ్ళు. అగ్గిపుల్లతోటి ఈ అగ్గిపుల్ల ఇట్లా పెట్టి ఇట్లా 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 అనుకుంటా కొలితే 1.5 గంటలు పట్టేది. ఏది? అగ్గిపుల్లతో కూడా. ఇప్పుడు జానతో ఆకాశాలు గొలవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మనం గొలవాలంటే అసలు అది అయ్యే పని కూడా కాదు. కానీ దేవునికి స్తోత్రం, దేవుని జాన ఎంత పెద్దదై ఉంటుందని మనం అనుకోవచ్చు అంటే, ఆయన ఒక్క జానతోటి ఆకాశములను కొలుస్తాడు. ఈ లోకంలో ఉన్న జలములన్నిటినీ తన చేతిలో పుడిసి, ఆయన చేతులు ఎంత ఉన్నతమైనవంటే మొత్తము కూడా తన చేతిలో పట్టుకున్నాడు. భూమిలోని మన్నంతా ఒక కొల పాత్రలో ఉంచాడు. త్రాసుతో పర్వతాలు అనుకుంటా బండలట్లా బడి ఉన్నాయి అనుకుంటాం మనం, బండలట్లా బడిపోయినాయి అనుకుంటాం. కానీ వాటిని కొలిచి అవి బరువెంతాయో ఉన్నాయో చూచి తూచాడు. కొండలను ఆయన తూచాడు, అక్కడ పెట్టాడు. ఇంకా రండి, ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే 17వ వచనం, ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును, ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఉండును. ఆయన అద్భుతమైనటువంటి సృష్టికర్త. 42వ అధ్యాయం 5వ వచనం, 42:5, ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి. ఆకాశాన్ని దేవుడు స్ట్రెచ్డ్, ఇంగ్లీష్లో ఉంది లాగాడు. చాప ఎట్లా మనం స్ట్రెచ్ చేస్తామో దేవుడు ఆకాశాలను అలా పరిచాడు, ఆకాశాలను పరిచాడు. 43, అందుకోసమే 43:1 అంటున్నాడు, నేను నిన్ను సృజించిన వాడు. 7వ వచనంలో, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు, నా నామము పెట్టబడిన వారు, నేనే వారిని కలుగజేసితిని. రెండవది, ఆయన ఇన్కంపారబుల్ క్రియేటర్. ఆయన సృష్టించినవాడు, ఆయన సృష్టించినటువంటి వాడు. 44వ అధ్యాయం 24వ వచనం, 44వ అధ్యాయం 20. పిల్లరా, ఆయన సర్వ సృష్టిని నిర్మించడం మాత్రమే కాదు, నిన్ను నన్ను దేవుడు నిర్మించాడు. కీర్తనాకారుడు అంటాడు కదా, నేను తల్లి గర్భములో పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. దేవుడు నిర్మించాడు.
అగాధ స్థలములలో నేను విచిత్రముగా నిర్మింపబడిన నాడు నా ఎముకలలో ఒకటైనను నీకు మరుగు కాదు. నేటి దినాల్లో చాలామంది దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దెమ్సెల్వ్స్. అనుకున్నారు, అబ్బా ఈ కలర్ కాకుండా ఇంకో కలర్ ఉంటే బాగుండేదే, ఈ హైట్ కాకుండా ఇంకో హైట్ ఉంటే బాగుండేదే, అబ్బా ఇట్లా కాకుండా ఇట్లా ఉంటే బాగుండేదే. వాట్ దే ఆర్ డూయింగ్? దే ఆర్ ఇన్సల్టింగ్ దేర్ క్రియేటర్. వారి సృష్టికర్తను వారు నువ్వు చేసింది బాలేదు, నువ్వు సరిగా చేయలే అంటున్నారు. ఇక్కడ రాస్తున్నాడు దేవుడు, నిన్ను నిర్మించిన వాడను నేనే. చూడండి 45వ అధ్యాయం 7వ వచనంలో కూడా 45, నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలగజేయవాడను, సమాధానకర్తను కీడును యెహోవాను నేనే. వీటన్నిటినీ ఆయన సృష్టిస్తున్నాడు. వెలుగును, చీకటిని, సమాధానమును, కీడు కాదు, అక్కడ ట్రాన్స్లేషన్ అటుటైంది, అక్కడ కరువును, పెస్టిలెన్స్, కరువును చేసేటువంటి వాడను ఆయన సృష్టిస్తున్నాడు. 45:12 వచనం, భూమిని కలగజేసిన వాడను నేనే, దాని మీద ఉన్న నరులను నేనే సృజించితిని. చాలన్నా 18వ వచనం, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచను. 48వ అధ్యాయం 13వ వచనం, 48:13, ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసును, నేను వాటిని పిలవగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. మొట్టమొదట చూసాం, ఆయన ఎవ్వరితో పోల్చలేనటువంటి అసమానమైన వ్యక్తిత్వం గలవాడు. ఈజ్ ఇన్కంపారబుల్ బీయింగ్. రెండవది, ఈజ్ ఇన్కంపారబుల్ క్రియేటర్. మన సృష్టించిన వాడు ఆయన. ఎంత విచారకరం అంటే, మానవులు, ఎంతో జ్ఞానముందని చెప్పుకునే మానవులు తమ సృష్టించిన సృష్టికర్తను మరచి ఈ సృష్టిని పూజిస్తున్నారు, సాగిలపడుతున్నారు. యెషయా గ్రంథంలో అంటాడు, వారికి తెలివి లేదు. కొంత మొద్దు తీసుకున్నాడు, కొంత మొద్దుతో వంట చేసుకున్నాడు, కొంత మొద్దుతోటి బొమ్మ చేశాడు, కొంత మొద్దుతో ఏదో ఎక్విప్మెంట్ చేసుకున్నాడు. ఈ మొద్దుకు సాగిలపడి నమస్కారం చేసి నీవే నా దేవుడు అంటున్నాడు. ఇది మానవుని యొక్క అజ్ఞానం. అయితే దేవుని స్తోత్రం, దేవుడు మనల్ని చీకట్లోండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచిన కారణం చేత, యేసు ప్రభువు రక్తము చేత శుద్ధి చేయబడిన కారణం చేత మనం ప్రభువుని ఆరాధిస్తున్నాం, ఏం సందేహం లేదు. కానీ ఆయన ఎంత గొప్పవాడో మనం ఆలోచించినప్పుడు, ఆ లేఖన భాగంలో నుండి ఆయన ఎంత అసమానమైన వాడో చూసినప్పుడు, మన ఊరికే మన ఆరాధన నామకే వాస్తే చేయలేం, మన ఆరాధన మనుషుల కొరకు చేయలేం, మన ఆరాధన హృదయపూర్తిగా యథార్థముగా వస్తుంది. మొట్టమొదట ఆయన అసమానమైనటువంటి వాడు. ఆయన వ్యక్తిత్వములో, ఆయన పరిశుద్ధతలో, ఆయన శక్తిలో, ఆయన జ్ఞానములో, ఆయన యొక్క నిత్యత్వములో. రెండవది, ఆయన అసమానమైనటువంటి సృష్టికర్త. మూడవది, ఆయన అసమానమైనటువంటి సార్వభౌముడు. దేవుని ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఐ వాంట్ యూ టు ఫాలో ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ గాడ్. దేవుడు నేనే దేవుణ్ణి అని చెప్పేటప్పుడు ఏం ప్రూఫ్స్ చెప్తున్నాడు? మనం అనుకోండి, మనం ఏం చెప్తాం దేవుడు అని చెప్పడానికి? చాలాసార్లు మనం సాక్ష్యం చెప్తాం. నేను ఇంతకుముందు వ్యాధి ఉండే, దేవుడు నన్ను బాగు చేశాడు. మనం ఏమనుకుంటామంటే అది ప్రూఫ్ అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏం ప్రూఫ్ చెప్తున్నాడు? ఏంటి ప్రూఫ్ ఏంటంట? రండి, 45వ అధ్యాయము. చాలా ఉన్నాయి కానీ ముందు 46 చదువుదాం. 46వ అధ్యాయము 9వ వచనము, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకునండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదనియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని, దిస్ ఈస్ హిజ్ ఆర్గ్యుమెంట్, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను దేవుణ్ణి కాబట్టి జరగక ముందే భవిష్యత్తులో జరిగే సంగతులు నేను చెప్తున్నాను, నేను ఉద్దేశించాను, నేను నెరవేరుస్తాను, నేను ఉద్దేశించాను, దాన్ని సఫలపరుస్తాను. యెషయా గ్రంథం అద్భుతమైన గ్రంథం. ఎందుకంటే 700 సంవత్సరాల తర్వాత యేసు ప్రభువారు పుడతాడు అని
కన్యగర్భంలో పుడతాడని 700 సంవత్సరాల ముందు ఈ గ్రంథంలో రాశారు. ఎక్కడ అంటే ఆయన పరిచర్య ఎలా చేస్తాడో రాశారు. 53వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఎలా మరణిస్తాడో రాశాడు. ఎప్పుడది? ఎన్ని సంవత్సరాలకు ముందు? 700 సంవత్సరాలకు ముందు. యెషయా ప్రవక్త రాసింది క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలో. ఇప్పుడే 200 సంవత్సరాల తర్వాత రాబోయే కొరేషు రాజు గురించి, ఒక 100 సంవత్సరాల తర్వాత రాబోయే బబులోను సామ్రాజ్యము గురించి, ఇశ్రాయేలు ప్రజలు చెరకు వెళ్తారని, ఇంకా వెళ్ళలేదు, వెళ్తారని, వెళ్ళి అక్కడ ఉంటారని, మరలా దేవుడు వారిని తీసుకొస్తాడని, ఆ బబులోను సామ్రాజ్యం కూలిపోతుందని, ఆ బబులోను సామ్రాజ్యం బదులు కొరేషు రాజు అవుతాడని, కొరేషును దేవుడు నడిపిస్తాడని ఈ గ్రంథములో రాసి పెట్టాడు. ఇప్పుడు దేవుడి సవాల్ ఏంటంటే, మీరెవరైనా ఇట్లా చెప్పగలుగుతారా? రండి చెప్పండి చూద్దాం. రండి 48వ అధ్యాయం 5వ వచనం. వాళ్ళతో అంటున్నాడు, ఇదిగో మీరు రేపు పొద్దున అంటారేమో మేం చేసిన విగ్రహం జరిపించింది అంటారేమో, కాబట్టి జరగక ముందే నేను మీతో చెప్తున్నాను, జరగక ముందే నేను చెప్తున్నాను. ఈ విగ్రహములతో కూడా దేవుడు సవాలు చేస్తున్నాడు. ఏంటా సవాలు అంటే, మీరు చెప్పండి, నాలాగా చెప్పండి. చూడండి 46వ అధ్యాయం 9వ వచనం. 11వ వచనం అమ్మ. నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చదను, ఉద్దేశించి ఉన్నాను సఫల పరచదను. 48వ అధ్యాయం 3వ వచనం. నేను చేయగా అవి సంభవించను. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, నాలాగా భవిష్యత్తును చెప్పేవారు, భవిష్యత్తును నిర్ణయించేవారు, భవిష్యత్తును చేతిలో పెట్టుకున్న వారు ఇంకొకరు లేరు. మనకున్న ధైర్యం ఏంటి? మన జీవము క్రీస్తునందు దాచబడి ఉన్నది. అవర్ గాడ్ హోల్డ్స్ ద ఫ్యూచర్. మన భవిష్యత్తు దేవునిలో భద్రముగా ఉన్నది. నా కాలగతులు నీ వశమందున్నవి. దేవుని అనుమతి లేకుండా, దేవునికి తెలియకుండా మన జీవితంలో ఏది సంభవించదు. ఇదెంత గొప్ప ఆదరణ నా జీవితానికి. ఈజ్ ఇన్కంపారబుల్ సావరెన్ గాడ్. చరిత్రను ఆయన అదుపులో పెట్టుకున్నాడు, ఆయన చేతిలో ఉంచుకున్నాడు. 4వది, ఈజ్ ఇన్కంపారబుల్ సేవియర్. రండి 44వ అధ్యాయము 22వ వచనము, లేదా 23, 21, 22. 45వ అధ్యాయం 45వ అధ్యాయము. ఇక్కడ 4వది ఏంటంటే, హీజ్ ఇన్కంపారబుల్ సేవియర్. ఆయన వలె రక్షించేవారు లేరు. ఈ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఏ రక్షణ గురించి బహుశా మాట్లాడుతున్నారు అంటే, వారు శత్రువుల నుండి వచ్చే రక్షణ గురించి బహుశా, లేదా వారిని సమకూర్చేటువంటి వాటి గురించి మాట్లాడుతుండొచ్చు. కానీ కొత్త నిబంధనలో రక్షణ అనేది పాపము యొక్క శిక్ష నుండి, పాపము యొక్క శక్తి నుండి, పాపము యొక్క ఉనికి నుండి రక్షణ.
యేసు ప్రభువారికి ఉన్న పేరేంటంటే రక్షకుడు. యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మనం రక్షించబడిన వారం. దేని నుంచి? పేదరికం నుంచి కాదు, అనారోగ్యం నుంచి కాదు, డిసప్పాయింట్మెంట్ నుంచి కాదు. ఇవన్నీ దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. కానీ ఒకటి మాత్రం నిజమేంటంటే మన పాపానికి శిక్ష కలువరి శిలువలో జరిగిపోయింది. ఇప్పుడు మన పాపానికి శిక్ష లేదు. ఇప్పుడు మనం దేవుని పిల్లలం. ఈ రక్షణ కేవలం దేవుడు మాత్రమే ఇయ్యగలిగేటువంటి రక్షణ. అందుకోసం ఆయన అంటున్నాడు, నేను రక్షకుడను, నేను విమోచకుడను. చూడండి 44వ అధ్యాయం 6వ వచనం. వారి విమోచకుడు ఆయన ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. 44వ అధ్యాయం 22వ వచనం. నా యొద్దకు మల్లుకొనుము, మంచు విడిపోవునట్లు నీ అతిక్రమములు, మబ్బు తొలగునట్లు నీ పాపములను నేను తుడిచివేసి ఉన్నాను. 43వ అధ్యాయం 3వ వచనం. యెహోవానగు నేను పదకొండవ వచనం అన్నా, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే. ఆయన గొప్ప రక్షకుడు, విమోచకుడు. 48వ అధ్యాయం 17వ వచనం. 48వ అధ్యాయం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. చాలన్నా. కాబట్టి పిల్లరా, ఈ ఉదయకాల ఆరాధనలో 4 అంశాలు మనం చూస్తూ ఉన్నాం. మనం తీసుకున్న 2 మాటలు. ఒకటేమో ఆయనను పోలిన వారు లేరు, యెహోవా నిన్ను పోలిన వారు లేరు. రెండవది, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు. ఈ వచనాలన్నీ చదవగా వాటిని క్రోడీకరించి 4 విషయాలు మనం చూసాం. మొట్టమొదటిగా, ఆయన వంటి వ్యక్తి, ఆయన వంటి దేవుడు, హిస్ బీయింగ్ ఎవ్వరూ లేరు. ఆయన పరిశుద్ధుడు, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన అలయుడు, ఆయన సొమ్మసిల్లడు, ఆయన నిత్యుడైన దేవుడు. ఆయన జ్ఞానమును శోధించుట అశక్యము. ఆయనను ఎవ్వరితో కూడా పోటీ పెట్టలేం. ఆయన ఉన్నతమైన, ఆయన వంటి వారు ఎవ్వరూ లేరు. దెర్ ఇస్ నన్ లైక్ హిమ్. రెండవది, ఆయన వంటి సృష్టికర్త లేరు. మనుషులు ఏవో చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు జీవమును ఎవ్వరూ సృష్టించలేదు. రోబోట్స్ చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, బట్ ఆయనలాగా జీవమును ఎవరు సృష్టించలేదు. మూడవది, ఆయన సార్వభౌముడు, చరిత్ర మొత్తాన్ని తన చేతిలో ఉంచుకున్నటువంటి వాడు. ఆయనకు వ్యతిరేకంగా ఒక్క అణువు కానీ, ఒక్క పరమాణువు కానీ, గాలి కానీ, నేల కానీ, ఆకాశము కానీ, నక్షత్రాలు కానీ ఏది కూడా ఆయన గీసిన గీతను దాటలేవు. ఎడిదిరిగి మనిషి ఒక్కడే తిరుగుబాటు చేసేది, కానీ ఆయన తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. నాలుగవది, ఆయన అద్భుతమైన రక్షకుడు. ఆయన వంటి రక్షకుడు ఇంకొకడు లేడు. ఆయన మనల్ని రక్షించాడు. లోకంలో మనకంటే గనులు, మనకంటే శ్రేష్ఠులు ఎంతోమంది ఉండగా ఇంత గొప్ప దేవుని దృష్టి మన మీద పడగా, మనల్ని ప్రేమించి, మనలో ఎటువంటి మంచితనం లేకపోయినప్పటికీ ఆ విమోచించిన జనాంగంలో యాక్చువల్గా చూస్తే ఈ మాటలన్నీ ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలో ఇశ్రాయేలీలు ఎవరు? మనము. ఈ రక్షణ గురించిన మాటలు మనకు వర్తిస్తాయి. కారణం, మన విశ్వాసము ద్వారా నిజమైన ఆత్మీయమైన ఇశ్రాయేలుగా ఉన్నాం. ఇప్పుడు ఆయన మన రక్షకుడు, మన విమోచకుడు, పాపము నుండి విమోచించాడు. అంతేకాదు, మనకు ఒక నిరీక్షణ ఉంది. రాజులైన యాజక సమూహముగా ఈ లోకంలో జీవిస్తూ
ఒకనాడు ఆయన మహిమలో పాలు పొందుతాం. ఇక్కడ వీరికి నిరీక్షణ ఏంటి? మరలా మీ దేశానికి వస్తారు, అది వారికి నిరీక్షణ. మనకు నిరీక్షణ ఏంటి? మన దేశం అక్కడుంది, అక్కడికి వెళ్తాం. ఈ తలంపులతోటి మనం ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం. అంత లేచిన పాట పాడుకుందాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళవచ్చు. కుమార్.